శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో విజయ ఏకాదశి ప్రాముఖ్యత గురించి, ఏకాదశి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయం, ఉపవాస విరమణ సమయం గురించి, విజయ ఏకాదశిని ఎందుకు ఆచరిస్తారు, విజయ ఏకాదశి వ్రతం వెనుక ఉన్న కథ గురించి, పఠించవలసిన మంత్రాల గురించి తెలుసుకుందామండి. విజయ ఏకాదశి వెనుక ఉన్న పురాణం ప్రకారం మహాభారతంలో శ్రీకృష్ణుడు మరియు యుధిష్ఠిర మహారాజు మధ్య జరిగిన సంభాషణ నుండి, హిందూ పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు తీవ్రమైన కరువుతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారండి. ఉపశమనం కోసం వారి అన్వేషణలో వారు మార్గదర్శకత్వం కోసం శ్రీకృష్ణుని సంప్రదించారు. అడ్డంకులను అధిగమించడానికి మరియు కష్టాలపై విజయం సాధించడానికి విజయ ఏకాదశిని ఆచరించడం యొక్క ప్రాముఖ్యతను సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే వెల్లడించారండి. 2024వ సంవత్సరంలో విజయ ఏకాదశి శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, కృష్ణపక్షం, శిశిర ఋతువు, ఏకాదశి మార్చ్ 6, 2024 బుధవారం. ఏకాదశి తిథి ప్రారంభ సమయం మార్చ్ 6, 2024 బుధవారం ఉదయం 6:30 ప్రారంభమవుతుందండి. ఏకాదశి తిథి ముగింపు సమయం మార్చ్ 7, 2024 గురువారం తెల్లవారుజామున 4:15 ముగుస్తుందండి. ఉపవాస విరమణ సమయం మార్చ్ 7, 2024 గురువారం మధ్యాహ్నం 1:09 నుండి మధ్యాహ్నం 3:31 వరకు. హరివాసర సమయం మార్చ్ 7, 2024 గురువారం ఉదయం 9:30 విజయ ఏకాదశిని ఆచరించడం వలన ఆ భగవంతుని ఆశీర్వాదాలు మనకు లభిస్తాయండి. మనము చేసిన పాపాలకు ప్రక్షాళన జరుగుతుందండి. ఏదైనా సమస్యలకు, ఆధ్యాత్మిక అడ్డంకులకు అధిగమించడానికి మార్గం సులువుగా ఉంటుందండి. మనం చేసే ప్రార్థనల ద్వారా మెరుగైన ఆధ్యాత్మిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందగలుగుతామండి. ఏవైనా తీరని కోరికలు ఉంటే ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన కోరికలు త్వరలో తీరుతాయండి. విజయ ఏకాదశి వ్రతం వెనుక ఉన్న కథ ఏమిటంటే, రావణుడు సీతను అపహరించినప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు పూర్తిగా దిగులు చెందారని అందరికీ తెలిసిన విషయమేనండి. అదృష్టవశాత్తు భక్త జటాయువు సీతను రక్షించడానికి ప్రయత్నించారు, కానీ ఆ ప్రక్రియలో ఘోరంగా గాయపడ్డారు. కానీ అతను చనిపోయే ముందు జటాయు సీత అపహరణకు శ్రీరాముడికి తెలియజేయగలిగారు. సీతను రక్షించాలనే తపనతో రాముడు వానరరాజు సుగ్రీవుణ్ణి కలుసుకున్నారండి. అతను తన సైన్యంతో పాటు తన సహాయాన్ని అందించారు. ఒకసారి హనుమంతుడు లంకలో మాత సీతమ్మను కనుగొన్నప్పుడు రాముడు సముద్రం దాటి ఆమెను తిరిగి పొందేందుకు సిద్ధమయ్యారండి. లంకకు చేరుకోవడానికి మరియు రావణుని ఎదుర్కోవడానికి రాముడు సముద్రాన్ని దాటడం మరియు ఎలా ముందుకు వెళ్ళాలో తెలియకపోవడమే కష్టమైన పనిని ఎదుర్కొన్నారండి. అప్పుడు లక్ష్మణుడు ఒక దాల్భ అనే ఋషి సలహా కోరారండి. పవిత్రమైన ఆచారమైన విజయ ఏకాదశిని ఆచరించడం వారికి విజయాన్ని చేకూరుస్తుందని మహర్షి వెల్లడించారండి. ఋషి సూచనలను అనుసరించి రాముడు మరియు అతని సైన్యం విజయ ఏకాదశి ఉపవాసాన్ని భక్తితో ఆచరించారండి. ఇది అడ్డంకులను అధిగమించడానికి మరియు రావణుని ఓడించడానికి వారికి శక్తినిచ్చింది. చివరికి రాముణ్ణి తన ప్రియమైన సీతమ్మతో తిరిగి చేర్చిందండి. ఇదే విజయ ఏకాదశి వ్రతం వెనుక ఉన్న కథ. విజయ ఏకాదశి రోజున పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. తెలుసుకున్నాం కదా అండి విజయ ఏకాదశి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు, మరి స్వస్తి.